హాయ్ అండి. ఈ వీడియోలో బెండకాయ పులుసు చూద్దాము. బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని కూడా జిగురు మొత్తం పోయేలాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ, ఇంగువ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 3 టమాటోలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ధనియాల పొడి, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని ఆయిల్ బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా బావుంటుందండి రెసిపీ. అంతే అండి ఈ వీడియో. బాయ్.